ఆర్టమిస్. ఏమంటారు దాన్ని? ఆర్టమిస్. ఆర్టమిస్ అంటే ఇప్పుడు అపోలో అనే ఒక పదం విన్నారా? అపోలో హాస్పిటల్స్ పేరు విన్నారా? అపోలో అంటే అర్థమైంది దేవత అని అర్థం. అపోలో అంటే అర్థమైంది దేవత. ఈ ఆర్టమిస్ అనేది ఆ దేవతకి కవల సోదరు లాంటిది అనమాట. కవల సోదరు అంటే కవల పిల్లలు పుడుతుంటారు కదా, అందుకని ఈమె ఆర్టమిస్ అంటే దేవత సోదరి అని అర్థం అన్నమాట. చంద్రమ 2 ఎందుకు పెట్టారంటే ఆల్రెడీ ఒకసారి పోయి ఉన్నారు. 1972లో ఒకసారి చంద్రుడి మీదకి పోయి ఉన్నారు. ఇప్పుడు రెండోసారి వెళ్తున్నారు. దరిదాపు 50 సంవత్సరాల తర్వాత చంద్రుడి మీద చంద్రమండలం యాత్రకి మనుషులు వెళ్తున్నారు అనమాట. సో 50 సంవత్సరాల తర్వాత నాసా, అమెరికాలో ఉందన్నమాట, నాసా సంస్థ కెనడీ స్పేస్ సెంటర్ నుంచి దీన్ని ప్రయోగించారన్నమాట. 50 సంవత్సరాల తర్వాత పోతున్నారు. దరిదాపు 10 రోజులు వీళ్ళు చంద్రుడి మీదకి పోయి అక్కడి నుంచి తిరుక్కొని వస్తారు. సో మీరు ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళు ప్రయాణించే వ్యోమ నౌక ఎలా వెళ్తుందంటే, ముందు ఇలా భూమి చుట్టూ తిరుక్కొని ఇలా వెళ్తుందన్నమాట. ఇలా వెళ్ళి చూస్తున్నారా, ఇలా చంద్రుడి చుట్టూ తిరుక్కొని మళ్ళా ఎక్కడుందో అక్కడికి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. దరిదాపు ఈ ప్రాసెస్ 10 రోజులు జరుగుతుందన్నమాట. ఎన్ని రోజులు? 10 రోజులు జరుగుతుందన్నమాట. అయితే ఈసారి స్పెషల్ ఏంటంటే, వీళ్ళు భూమి నుంచి ప్రయాణం చేసిన తర్వాత జనరల్గా ఫస్ట్ టైం చంద్రుడి మీద దిగారు. కానీ ఈసారి చంద్రుడి మీద దిగకుండానే చంద్రుడి చుట్టూ ఆ పరిసరాలని ప్రయోగాలు చేసుకుంటూ పరిశీలించుకుంటూ చంద్రుడి మీద దిగకుండానే మళ్ళీ భూమి మీదకి వస్తారనమాట వీళ్ళు. ఫస్ట్ మొదటి 2 రోజులు ఈ భూమి చుట్టూనే జరుగుతూ ఉంటుందట ఈ వ్యోమనౌక. మొదటి 2 రోజులు భూమి చుట్టూనే తిరుగుతుంది. 3-4 రోజుల్లో మాత్రం ఇలా తిరిగి ఇలా చంద్రుడి వైపు ప్రయాణిస్తుంది అనమాట. ఇప్పుడు వ్యోమనౌక ప్రయాణించిందంటే భూమి గురుత్వాకర్షణ శక్తి ఉన్నంత వరకు పోయేసి ఆ తర్వాత ఆ వాహక నౌకలన్నీ విడిపోతూ ఉంటాయి. వాళ్ళు ప్రయాణించే ఒక్క నౌక మాత్రమే ఆ సూర్యరశ్మిని ఉపయోగించుకొని, శూన్య ప్రదేశం కదా, అక్కడ గాలి ఉండదు కదా, అక్కడ ప్రయాణం చేస్తూ ఉంటుంది. అట్లాగే 5వ రోజు వ్యోమనౌక చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి లేక ప్రయాణం చేస్తుంది. అక్కడ చుట్టూ తిరుక్కొని మళ్ళీ 6, 7, 8, 9 రోజుల్లో మళ్ళీ భూమి వైపు ప్రయాణం చేసుకుంటూ వచ్చి దరిదాపు పసిఫిక్ మహాసముద్రంలో దిగుతారంట. ఆ వ్యోమనౌక పసిఫిక్ మహాసముద్రంలో దిగుతుంది. ఈ చంద్రుడి చుట్టూ తిరిగేటప్పుడు అంటే ఈ తతంగం అంతా ఎందుకు చేస్తుందంటే నాసా, ఇప్పుడు మనం అమెరికా పోతే అబ్బా నేను అనుకుంటున్నాం కదా, అమెరికాలో స్థిర నివాసం ఉంటే అబ్బా మా ఊళ్ళో అమెరికాలో ఉండవు. రాబోయే రోజుల్లో చంద్రుడి మీద కూడా స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి గల అవసరతలను గుర్తించడానికి వీళ్ళు 4 వెళ్తున్నారు. రోదశీలకి వెళ్ళే వాళ్ళని ఏమంటారంటే వ్యోమగాములు, ఆస్ట్రోనాట్స్ అంటారు. ఏమంటారు? ఆస్ట్రోనాట్స్. దీన్ని వ్యోమ నౌక అంటారనమాట. సరే, ఇక్కడ పోయేసి చంద్రుడి మీద మానవుడు నివసించడానికి గల తగిన పరిస్థితులు ఉన్నాయా లేవా అనేది వీళ్ళు చెక్ చేసుకుంటూ వస్తారు. అలాగే చంద్రుడి మీద పోయేటప్పుడు మనకు వైద్యపరంగా ఏమన్నా ఇబ్బందులు ఉంటాయా అనేది కూడా వాళ్ళు తెలుసుకొని మనకి వస్తారు. ఇప్పుడు సెకండ్ టైం వెళ్ళారు. ఏమో రాబోయే రోజుల్లో ఆ అద్భుతం కూడా ఆవిష్కృతం అవుతుందేమో చెప్పలేము. ఎందుకంటే చంద్రుడి మీద కూడా పోయి ఇల్లులు కట్టుకున్న దానికి అవకాశాలు ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత ఇది వచ్చేటప్పుడంట దరిదాపు గంటకి 10,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నారు ఈ వ్యోమనౌక. అది వస్తే తర్వాత చివరికి పసిఫిక్ మహాసముద్రంలో ల్యాండ్ అవుతుంది. అక్కడ సేఫ్గా తిరగడానికి ఉంటుంది. మొత్తం మీద దీన్ని ప్రయోగించడానికి కారణం చంద్రుడి మీద మనిషి జీవించడానికి గల పరిస్థితుల్ని ప్రయోగాలు చేసి కనుక్కోవడానికి వీళ్ళు వెళ్ళారు. మొట్టమొదటిసారిగా ఆఫ్రికా నుంచి నీగ్రో సంబంధించిన వ్యక్తి ఈ రోదశిలకి ప్రయాణం చేస్తున్నారు అన్నమాట. 3 జెంట్స్, 1 లేడీ. అది ఆర్టమిస్. ఏంటది? ఆర్టమిస్. జీకేలో చెప్పొచ్చు. రేపు సోమవారం సోమవారం ప్రయోగించారు దీన్ని. ఆర్టమిస్ అంటే అపోలో దేవత తెలుగులో నాకు. అపోలో అంటే థ్యాంక్ యూ. అపోలో